పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేవైఎం అధ్యక్షులు సేవెళ్ల మహేందర్తో ఉన్నాము. చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులైన బీజేపీ పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రులైన, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులైన ఇద్దరు వీళ్ళే అడ్డుపడుతున్నారు అభివృద్ధికని విమర్శిస్తున్నారు. కేవలము తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అసమ్మతితో నుండి తన పార్టీ సొంత పార్టీల్ని మంత్రిమండలి నుంచి వ్యతిరేకత వస్తున్నటువంటి విధానాన్ని నిరూపించుకోవడానికి, ప్రజలలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మా పార్టీ ఎమ్మెల్యేల పైన కావచ్చు, ఎంపీల మీద కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు, ఇలాంటి బురద జల్లే ప్రోగ్రాంలు పెట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటి జిల్లా చేస్తున్నాం. మాకు అడ్డుకునే అవకాశము, అడ్డుకునే ఆలోచన ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ అనేది భారతదేశంలో ఒక భూభాగం. తెలంగాణ అభివృద్ధి చెందితే భారతదేశం అనేది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకుందామనే ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేయొద్దని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుందంటే కేవలం దీనికి ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదా అని చెప్పేసి ఒక సందర్భంగా అడుగుతున్నాం. శరవేగంగా రోడ్లన్నీ కూడా విస్తీరణ చెందుతూ ఉన్నాయి. మీ గతంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎక్కడన్నా అభివృద్ధి చెందిందా? ఎక్కడన్నా రోడ్లు అనేటివి ఎక్కడన్నా తొందరగా నిర్మాణం అనేది జరిగిందా? ఎక్కడ కూడా జరగలేదు. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ అనేది తీసుకురావడానికి ముఖ్య కారణం భారతీయ జనతా పార్టీ ఎంపీలు కాదా? ఈరోజు హాస్పిటల్లన్నీ కూడా అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చేస్తున్నటువంటిది మొత్తం కూడా కేంద్ర పార్టీ కాదా? ఈరోజు రైల్వే స్టేషన్లన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నటువంటిది కేంద్ర పార్టీ కాదా? ఈరోజు చెప్తా ఉన్నాం, మా రాష్ట్ర అధ్యక్షులు ఎప్పటికప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు కావచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా మీరు తీరుస్తలేరు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఏదో మీడియా ముఖంగా ఏదో మాట్లాడాలి కాబట్టి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా, మమ్మల్ని కార్నర్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నది తప్ప ఎక్కడ కూడా నిజం లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఒక భయం పుట్టుకున్నది, తన మంత్రిమండలి ఎవ్వరు కూడా తనని స్వాగతిస్తలేరు. తన మంత్రిమండలి మొత్తం కూడా తనను వ్యతిరేకిస్తున్నారు. తన మంత్రిమండలి మొత్తం కూడా ఎక్కడ కూడా తన గురించి సానుకూలంగా చెప్తలేరు. తను ఇచ్చినటువంటి ఏవేవైతే పథకాలు ఉన్నాయో వాటిని అన్నింటిలో కూడా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏం మాట్లాడనో తెలియక దిక్కు సోచలేనటువంటి విషయాలలో ఇంట్లో కూర్చొని ఏడ్చున్నటువంటి సందర్భాలలో మీడియాలలో ఏదో ఒకటి హైలైట్ కావాలి కాబట్టి బురద జల్లే కార్యక్రమాలు ఇవన్నీ పెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, నువ్వు ఏ రోజైతే కేంద్ర మంత్రివర్యులు అయినటువంటి మా కిషన్ రెడ్డి అన్న గారికి ఏ రోజైతే నువ్వు వినతి పత్రం ఇచ్చినవో ఆ రోజే రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేమంతా కలిసి మాకు ఇవి కావాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కూడా కోరుకోవడం జరుగుతుందని చెప్పేసి కేంద్ర మంత్రులకు అందరూ కూడా లెటర్ రాయడం జరిగింది. ఈ సందర్భాన్ని అడుగుతున్నాం, మీరు ఒక్కొక్క బిల్లుని మీరు పాస్ చేయడానికే రాష్ట్రంలో దాదాపుగా సంవత్సరాల పాటు మీరు కాలయాపన చేస్తున్నారే. మరి మీరు ఇచ్చింది జనవరిలో, 3 నెలలు గడిచిపోయింది. 3 నెలలనే నీకు ఏం రాలేదని చెప్పేసి ఎందుకు డ్రామా పాలిటిక్స్ చేస్తున్నావు అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా అడుగుతున్నావు. ఇప్పటికైనా నీ డ్రామా పాలిటిక్స్ అన్నీ కూడా పక్కన పెట్టు. ఫస్ట్ నీ పార్టీలో ఏమన్నా లుసుగొసుగులు ఉంటే కూడా వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయి. కానీ వాటి నుంచి ఓవర్కమ్ కావడానికి, వాటి నుంచి నిన్ను నువ్వు సంతృప్తిపరచుకోవడానికి ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఎంపీల మీద కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న మీద కానీ, లేకపోతే మన కేంద్ర మంత్రివర్యులు సంజయ్ అన్న మీద కానీ ఎలాంటి తప్పుడైన ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా నీకు సమాధానం చెప్తాం. నీకు చేతనైతే ఎన్నికలలో ఏదైతే నువ్వు చెప్పినవు హామీలు వాటిని తీర్చు. ఒక్కటానా తీర్చి చూపించినవా? నువ్వు నిరుద్యోగులకు ఇస్తానో ఇచ్చినవా? మహిళలకు స్కూటీలు ఇస్తానో ఇచ్చినవా? అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తానో ఇచ్చినవా? లేకుంటే ఏదైతే మనకు రైతులకు సంబంధించినటువంటి ఏవేవైతే నువ్వు పథకాలు ఇస్తానో ఇప్పటి వరకు కూడా ఏది కూడా తీర్చలేవు. జాబ్ క్యాలెండర్ ఇయ్యలేవు నువ్వు. రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేవు నువ్వు. ఈరోజు ఏం ముఖం పెట్టుకొని నేను ఎన్నికలకు పోవాలని చెప్పేసి సిగ్గుతోని తల వంచుకొని ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే ముఖం చాటేసి తూతూ మంత్రంగా వచ్చి ప్రచారం చేసినావు నువ్వు మొత్తం మీద. అంటే నీ ఓటమి నువ్వే ఒప్పుకున్నావు. అక్కడ కేంద్రంలో నీకు సహకరించిన కానీ సహకరిస్తలేదని చెప్పినావు. కేంద్రం నుంచి అనేకమైనటువంటి పథకాలు కింది స్థాయి వరకు ఇస్తే వాటి విషయాలలో డ్రాఫ్టింగ్ చేసి సరైనటువంటి నివేదిక కూడా ఇవ్వలేవు. మొదటిసారి ఈరోజు మన మీడియా ముఖంగా నేను చూసినాను. నేను ఈరోజు ముఖ్యమంత్రి పోయి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు, మాకు ఇవి కావాలనిపించినప్పుడు ప్రధానమంత్రి గారే స్వయంగా రిటర్న్ ఇచ్చినంట. ఇవన్నీ సంగతి ఏంది, 10-15 ప్రాజెక్టులు మీకు ఇచ్చినాము, వీటి సంగతి ఏందని చెప్పేసి ఇప్పటికీ ప్రధానమంత్రి గారే రిటర్న్ ఇచ్చిందని చెప్పేసి మన మీడియాలో చూసినాం. అంటే అంత దుస్థితి రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సోయితో మాట్లాడండి, హెల్తీ పాలిటిక్స్ చేయండి, రాష్ట్రానికి అభివృద్ధి కావడానికి ఏమేమైతే పథకాలు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా అమలు చేయండి. ఇగోలోకి పోయి మీ పార్టీ కార్యకర్తల మీద, మీ పార్టీ ఎమ్మెల్యేల మీద, మీ పార్టీ మినిస్టర్ల మీద ఉన్నటువంటి కోపాన్ని ఇతర పార్టీల మీద చూపిస్తే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన జరిగింది. మరి దీనివల్ల నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఎక్కడ బీసీ గణన జరిగింది?
ఈరోజు మేము పదే పదే చెప్తా ఉన్నాం, బీసీలు అనే పేరుతోని మైనారిటీలకు అక్కడ రిజర్వేషన్ కల్పించి బీసీలకు అందరికీ న్యాయం చేసినామంటే మేము ఎక్కడ కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. బీసీలకు నువ్వు న్యాయం చేయాలంటే బీసీ కోటా కిందికి ఎవరైతే మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, మజ్లిస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకుంటే మైనార్టీలు ఎవరైతే బీసీ కార్డుతో ఉపయోగపడుతున్నదో వాళ్ళు ఉపయోగించుకుంటున్నారో అలాంటి వ్యక్తులను అందరినీ కూడా తొలగించాలి. తొలగించిన తర్వాత ప్రక్షాళన చేసిన తర్వాత అప్పుడు అడగండి. నువ్వు బీసీలకు నీ పార్టీ వెనకాల నుంచి బీసీలకు రావాల్సినటువంటి కోటా మొత్తం కూడా నువ్వు అగనిస్టుగా చేసుకుంటూ పోకుండా మళ్ళీ ముందలుండి బీసీల ముందర ముసలి కన్నీరు కలిసి ఎక్కడ కూడా చూసి ఊరుకోం. మేము బీసీలకు న్యాయం చేస్తున్నాం. ఈరోజు బీసీ ప్రధాని ఉన్నారు దేశానికి, ఈరోజు బీసీ ప్రధాని ఉన్నారు. అన్ని వర్గాలకు మేము న్యాయం చేస్తున్నాం. 3 సార్లు అవకాశాలు వచ్చినప్పుడు ఒక దళితులకు ఇచ్చినాం, ఒకసారి మైనార్టీలకు వచ్చినాం, ఒకసారి ట్రైబల్స్కి రాష్ట్రపతి హోదా కల్పించినాం. ఈరోజు అత్యధికంగా ఎంపీలలో బీసీలు ఉన్నారు, అత్యధికంగా ఎంపీలలో మినిస్టర్లలో బీసీలు ఉన్నారు. ఈరోజు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము అనేక మార్లు మాట్లాడడం జరిగింది. ఎవరికి ఉంది బీసీల పట్ల చిత్తశుద్ధి? బీసీలకు రావాల్సినటువంటి కోటా ఏదైతుందో దాన్ని కట్ చేసి మజ్లిస్ ముస్లింలకు ఇస్తున్నటువంటి నీచ చరిత్ర మీ పార్టీకి ఉన్నది. మొదటగా దాన్ని తేల్చండి, తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి అని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. తీన్మార్ మల్లన్న తిరిగి మీ పార్టీలోకి వస్తానంటే మీరు ఆహ్వానిస్తారా? తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని తయారు చేసిందే ఆ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు దాగుడు మూతలు ఆడుతున్నారు. వాళ్ళు మొత్తం కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఎక్కడైతే గ్రాఫ్ తగ్గిపోతున్నటువంటి సందర్భాలలో తీర్మానం మల్లన్న అనే వ్యక్తిని అక్కడ ఇక్కడ డైవర్షన్ చేసుకుంటూ అదో ఇదో చేసుకుంటూ వాళ్ళు రాజకీయాన్ని చేస్తున్నారు తప్ప వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తిని వాళ్ళు సస్పెండ్ చేసుకుంటేంది, నెత్తి మీద కూర్చోబెట్టుకుంటేంది, చేయకపోతేంది, అది మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా అది వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ. వాళ్ళని సస్పెండ్ చేసినా మాకు ఒరిగేదేం లేదు, లేకుంటే వాళ్ళు పెట్టుకున్నా మాకు ఒరిగేదేం లేదు. కాబట్టి ప్రజల సమస్యల మీద ఎవరైతే కొట్లాడుతున్నారో వాటిని మేము అడుగుతాం. ప్రజల కోసం నువ్వు ఎన్నికలలో ఏమైతే హామీలు ఇచ్చినావు వాటిని మేము అడుగుతాం. నిరుద్యోగుల కోసం నువ్వు ఏమైతే హామీలు ఇచ్చినావు వాటి కోసం మేము పోరాడతాం తప్ప మేము ఎవరినైతే నువ్వు సస్పెండ్ చేసినావు వాళ్ళ అంతర్గత విషయం. ఈరోజు సస్పెండ్ చేస్తారు, రేపు పెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీలు ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది పోతుంటారు. వాటి కొత్త చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. దానికి మాకైతే సంబంధం అయితే లేదు దాని విషయంలో. థ్యాంక్ యూ అన్న.